నా మీద పగబట్టి నా ఉద్యోగాన్ని తొలగించాలని ఈ విధంగా నా మీద కక్షపూరితమైన నిందలు వేస్తున్నారు. టీ అంగడి దగ్గర టీ తాగుతుంటే వచ్చి దుర్భాషలు ఆడడం. అందరికీ నమస్కారం. నా పేరు శీలం శ్రీనివాసులు. మరి ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే కమలాపురం పట్టణ ప్రజలకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విలేకరులకు మరియు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గత కొద్ది సంవత్సరాలుగా కమలాపురం మున్సిపాలిటీలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. కొంతమంది నేనంటే గిట్టని రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నా మీద కక్షపూరితమైన కొన్ని అభియోగాలు మోపుతున్నారు. నేను 25 రోజుల ముందు నాకు ఆరోగ్యం బాగలేక సెలవు పెట్టుకున్నాను. కానీ నా మీద నేనంటే గిట్టక ఎన్నో తప్పుడు అభియోగాలు మోపుతున్నారు. దయచేసి మీరే గమనించండి. నేను సెలవు పెట్టి 25 రోజులు అయింటే 20 రోజుల నుండి కాలనీలకు నీళ్ళు రాలేదు అంటున్నాను. మరి మీ ముందు నేను సెలవు పెట్టిన 5 రోజుల ముందు నీళ్ళు ఎట్లా వచ్చినాయి గమనించండి మీరు బాగా. సరే, నేను డమ్మీ వేసిన అంటాడు ఆయన, ప్రజాప్రతినిధి, మహానాయకుడు. మరి నేను డమ్మీ వేసింటే ఆర్డబ్ల్యూఎస్లో నీళ్ళు తిప్పుతానే నీళ్ళు ట్యాంకీకి ఎట్లా పోయినాయి? ఇప్పుడు 2 రోజుల ముందు నీళ్ళు ఎట్లా పోతున్నాయి? వీళ్ళందరూ నా మీద పగబట్టి నా ఉద్యోగాన్ని తొలగించాలని ఈ విధంగా నా మీద కక్షపూరితమైన నిందలు వేస్తున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. అయ్యా ప్రజాప్రతినిధి, నాపై అభియోగం మోపడం మానేసి ఆ ప్రజలకు నీళ్లు పోయేటట్టుగా చూడు తండ్రి. ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం, వీడియోలు తీయడం, టీ అంగడి దగ్గర టీ తాగుతుంటే వచ్చి దుర్భాషలు ఆడడం, నీళ్లు రాలేదని దుర్భాషలు ఆడడం, ఇవన్నీ కాదయ్యా తండ్రి. ముందు నీళ్లు రాని ప్రజలకు నీళ్లు వచ్చేటట్టుగా చేయండి. నా మీద నేను ఎటువంటి తప్పు చేసినానని మీరు నిరూపించితే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. దయచేసి గమనించండి.